బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు నాకు ఒక మనిషి మీద మస్తు రెస్పెక్ట్ ఉండేది. అది అతన్నే సపోర్ట్ చేయాలని అనిపించేది. అట్లా అనిపించేది. అది ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ అండ్ ఆర్మీ. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను మాట్లాడేది తన లైఫ్ గురించి కాదు, తను బిగ్ బాస్లో ఉన్న దాని గురించి మాత్రమే నేను మాట్లాడాలనుకుంటున్నా. అండ్ లిటరలీ ఈజ్ ఆర్మీ సోల్జర్, హ్యాట్స్ ఆఫ్ హిమ్. అండ్ తన ప్యాషన్ గురించి అది నేను ఏమన్నా ఓన్లీ బిగ్ బాస్లో ఉన్న దాని గురించి అంట. ఫస్ట్ ప్రియాని గోకిండు, ప్రియా వర్కౌట్ కాలేదు. శ్రీజాన్ గోకుదాం అనుకోండు కానీ కొంచెం బ్రదర్హుడ్ బాండింగ్ అని అన్నారు కాబట్టి ఇక లైట్ తీసేసుకోండి మనోడు. నెక్స్ట్ గీతుని గోకుదాం అనుకోండు, గీతుకి కొంచెం డెమోన్ అప్పటికి మనోడు మసాలా మొత్తం గరం మసాలా వేసి చేస్తుండు, ఇక మనోడు లైట్ తీసుకుండు. నెక్స్ట్ తనుజ ఎంబడి ఎంత ఘోరంగా పడుతున్నా అంటే అంత ఘోరంగా ఎంబడి పడుతుండు. నాకు నిజంగా చెప్తున్నా, ఒక చిల్లర్ అరే వద్దు దేకకపోయినా ఎంత దారుణంగా ఇస్తున్నాడంటే అంత దారుణంగా ఇస్తుడు. ఇది లైవ్ చూసే ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది. ఒకళ్ళు దొబ్బై నువ్వు నా తమ్ముడు లెక్క అని అన్నప్పుడు అన్నీ మూసుకొని కూర్చోవాలి. ఆఖరికి తమ్ముడు అని కూడా అన్నది తనుజ, అయినా పట్టించుకోకుండా సిగ్గు లేకుండా తిరుగుతుండు.